టెంపుల్ ని ఐనవోల్ మల్లన్న స్వామి టెంపుల్ అంటారు. నేనైతే ఈ టెంపుల్ కి వచ్చేసాను. ఇదే దాని ఆర్చ్. దీని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను డిస్క్రైబ్ చేస్తాను. మనం ఈ టెంపుల్ కి రావాలంటే ఫస్ట్ వరంగల్ రీచ్ అవ్వాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఐనవోల్ అనే మండల్ జరుగుతుంటుంది అనమాట. ఇది ఈ ఐనవోల్ అనే మండల్ బొల్లివిటక్ దగ్గర వరంగల్ టు ఖమ్మం హైవే అటాచ్డ్ ఉంటుంది అనమాట. హైవే నుంచి అరౌండ్ 4 to 5 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపలికి. సో నేనైతే బైక్ మీద వెళ్తున్నాను. నేనైతే వరంగల్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యి అక్కడి నుంచి రాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాను. బైక్ వాడుతూనే అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం వెయిట్ చేసేటట్టు. ఎందుకంటే రిటర్న్ వెహికల్స్ దొరకవు అనే డౌట్ ఉంది. కానీ వరంగల్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. సో మీరు ఆ బస్ క్యాచ్ చేయొచ్చు ఎవరైనా గానీ బడ్జెట్ లో ట్రావెల్ చేయాలనుకుంటే. ఈ రూట్ అయితే పంట పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఐనవోల్ జాతరకి చుట్టుపక్కల గ్రామాల వాళ్లే కాకుండా తమిళనాడు, కర్ణాటక స్టేట్స్ నుంచి కూడా వస్తారు. మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి మహానందిని. మనం కరెక్ట్ గా సన్సెట్ టైం కి వచ్చేసాము. అంటే అరౌండ్ 5:30-6 కి అరౌండ్. ఇప్పుడు టెంపుల్ లో క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. మనం క్లియర్ గా చూడొచ్చు అక్కడ ఎట్లా ఉంటుంది టెంపుల్ అనేది. ఈ ఐనవోల్ జాతర మాత్రం సంక్రాంతి టైంలో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఉగాదికి ఎండ్ అవుతుంది అనమాట. నేను ఎండింగ్ టైంలో షూట్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్ టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది. తెలంగాణలో చాలా ఫేమస్ జాతరలు అంటే సమ్మక్క సారక్క జాతర, ఈ ఐనవోల్ జాతర, ఇంకోటి కొమ్మాల జాతర అంటారు. కొమ్మాల జాతర నరసింహస్వామి టెంపుల్ ది, కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది. మనమైతే ఐనవోల్ మల్లికార్జున స్వామి టెంపుల్ కి వచ్చేసాము. టెంపుల్ కి నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. కానీ మెయిన్ ఎంట్రన్స్ కి మనం లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి వెళ్తాము. అదండి అటు వెళ్ళి చూద్దాం. ఈ టెంపుల్ 11th సెంచరీకి ముందు కట్టింది. మైలార్ మల్లన్న అని పిలుస్తారు ఈ దేవుణ్ణి. ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. 1000 ఏళ్ల పురాతనమైన టెంపుల్స్ కి చాలా చరిత్ర ఉంటుంది. అలాగే చాలా ఆర్కిటెక్చరల్ స్టైల్ ఉంటుంది వీటిలో. మా పేరెంట్స్ కి టెంపుల్ కి వెళ్తున్నాను తెలిసినప్పుడు అక్కడ అర్చన చేయించమన్నారు. అలాగే చిన్నపట్నం పెద్దపట్నం అని వేస్తారు ఇక్కడ, అది కూడా వేపిమన్నారు. అది ఎలా వేస్తారో చూపిస్తాను పదండి. మనమైతే మెయిన్ ఎంట్రన్స్ కి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. నేనైతే టెంపుల్ రీచ్ అయిపోయాను. ర్యాపిడో అతను వెయిట్ చేయమని చెప్తున్నా ఇక్కడ. తనను కూడా టెంపుల్ దర్శనం చేసుకోమని నేను సజెస్ట్ చేశాను. నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ సేవల టికెట్స్ నేను చూపిస్తాను. చూడండి ఒకసారి ఏమేమి సేవలు అవైలబుల్ లో ఉన్నాయో. వీటి కాస్ట్ సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. చూసుకోండి ఒకసారి. టికెట్ తీసుకోవడానికి అయితే ఈ కౌంటర్ లో ఈ లైన్ లో నిలబడాలి. ఇక్కడ నార్మల్ గా శివరాత్రి టైంలో చాలా రష్ ఉంటుంది కాబట్టి ఇన్ని క్యూస్ ఉన్నాయి. సో నేను సీజన్ అయిపోయాక వచ్చాను కాబట్టి అంత క్యూ అంత ఎంటీ ఉంది. ఒక కోకోనట్ అయితే పర్చేజ్ చేద్దామని నేను ఒక షాప్ కి వెళ్ళాను. తను కోకోనట్ 50 రూపీస్ అని చెప్పింది. చిన్న కోకోనట్, షాక్ అయ్యాను. అయితే వీళ్ళకి టెండర్ అట, టెండర్ మీద నడుస్తుందంట. మీరు వెళ్ళేటప్పుడే కోకోనట్ తీసుకోండి, అది బెటర్. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ గేట్, ఎంట్రన్స్ తోరణం అంటారు. ఈ తోరణం కాకతీయుల స్టైల్లో ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ స్టోన్ ని మనం వరంగల్ ఫోర్ట్ లో కూడా చూడొచ్చు. ఈ టెంపుల్ లో కాకతీయ శిల్ప కళా తోరణాలు ఉంటాయి. ఈ టెంపుల్ లో 108 స్తంభాలు ఉంటాయి. వీటిని అష్టోత్తర స్తంభాలు అంటారు. ఇక్కడ దేవుడిని పుట్టమనతో పూజిస్తారు. ఈ మైలార్ దేవుడికి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల రాజ్యం ముందు నుంచే ఈ మైలార్ దేవుడు ఉన్నాడు. అంటే చాణక్యులు రూల్ చేసే టైం నుంచే ఉన్నాడు. టెంపుల్ యొక్క చరిత్ర చూసుకుంటే పూర్వంలో మణిమల్లాసురు అనే రాక్షసులు ఉండేవాళ్ళట. ఘోర తపస్సుతో బ్రహ్మను సాక్షాత్కరింపజేసుకున్నారట. ఎర్రబొట్టు తెల్లబొట్టు పెట్టుకునే వారితో మరణం లేకుండా వరం పొందాడట. ఈ యొక్క వరంతోని దేవతలను ఋషులను ఇబ్బంది పెట్టాడు. ఆ హింసను తట్టుకోలేక ఈ ఋషులు విష్ణువు దగ్గరికి వెళ్లారట. స్వామి విష్ణుమూర్తి శివుడి దగ్గరికి వెళ్ళమన్నాడట. ఇప్పుడు శివుడు నేనే సంహరిస్తా తనని అని చెప్పి అభయం ఇచ్చాడట. వారిని చంపడం కోసం కర్ణాటకలోని మైలార్ ప్రాంతంలో ఒక రాజ కుటుంబంలో జన్మిస్తాడట. యుద్ధం సమయంలో మైలార్ స్వామి శరీరం మొత్తం పసుపుతోని రుద్దుకుంటాడట. పసుపు రుద్దుకొని యుద్ధం చేస్తాడట. అలా మలిమల్లాసురుని చంపేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది నృత్య మండపము. రాక్ సాలిడ్ స్టోన్స్ తో కట్టి ఉంటుంది. ఈ కట్టింది కూడా కాకతీయులే. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఆ ఎల్లో గేటే మెయిన్ ఎంట్రన్స్. నుంచి లోపలికి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. చరిత్ర ప్రకారం చూసుకుంటే ఈ ఐలోని మల్లన్న శివుడికి ఇంకో రూపము. శివుడికి ఎలా అయితే గంగామాత పార్వతీదేవి ఉంటారో ఐలోని మల్లన్నకు కూడా వెలిజమెడల దేవిగా బుల్లకేతమ్మగా ఆరాధింపబడతారు. ఇక్కడ అవతారాలు మారినప్పుడు పేర్లు కూడా మారతాయట. 9వ శతాబ్దంలో ఈ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత 11వ శతాబ్దంలో కాకతీయులు వచ్చారు. వాళ్ళ ఉద్దేశంలో శివుడే కానీ శరీర ఆకృతిలో ముట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి లింగ ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ 11వ శతాబ్దంలో 2వ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. ఇక్కడ విగ్రహం కోరమీసాల మల్లన్నదాలా కనబడతాడు. మణిమల్లాసురులు అనే రాక్షసులను చంపేటప్పుడు వాళ్ళకి ఒక వరం కూడా ఇస్తాడు ఈ స్వామి. అయితే ఆ రాక్షసులు ఏం కోరుకుంటారంటే మీ చేతుల మీద చనిపోతున్నాం కాబట్టి మిమ్మల్ని కొలవడం అనేది మా పేర్ల మీద కొలవాలి అని కోరుకుంటారు. మరియు వాళ్ళ తలలు మీ కాళ్ళ కింద ఉండాలి విగ్రహంలో అనేది కూడా వాళ్ళ కోరికలో భాగమే. ఇప్పుడు మల్లన్న స్వామి అలాగే వరం ఇస్తాడు. గర్భగుడిలో దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ శివలింగం, ఈ యొక్క రాక్షసుల తలలు కాళ్ళ కింద కనబడుతుంటాయి.
విగ్రహం 10 అడుగుల హైట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే పట్టణం వేస్తున్నారు. ఇలా పట్టణం వేసి దేవుడిని కొలుస్తారు అనమాట. ఈ పట్టణాన్ని మండప పట్టణం అంటారు. దీని యొక్క కాస్ట్ 300. బేసిక్ గా పట్టణం అంటే ఏంటంటే దేవుడికి కళ్యాణం లాగా. ఇక్కడ ఆచారాల ప్రకారం పట్టణం వేసి దేవుడిని కొలుస్తారు. దేవుడిని ఎక్కువ పసుపుతోనే కొలుస్తారు. అయితే బోనం కూడా వండి చెల్లిస్తారు అనమాట. బోనం అనేది ప్రసాదంగా పెడతారు. పట్టణం అనేది కళ్యాణం చేసినట్టు అనమాట. ఈ పట్టణం వేసే వాళ్ళు ఒగ్గోళ్ళు అంటారు వీళ్ళని. ఈ టెంపుల్ ఆథరైజ్డ్ టికెట్స్ ఉంటాయి వీళ్ళకి. సో ఐడి కార్డ్ చూసి వేయించుకోవాలి. తప్పులతో పాటలు పాడుతూ దేవుడిని కొలుస్తారు వీళ్ళు. ఆ విజువల్స్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే. కర్ణాటకలో పుట్టిన ఈ కండేల్ రాయుడు మహారాష్ట్ర వారు పాలించాడట. ఈ స్వామికి 2 భార్యల్లో మొదటి భార్య బలిజ మేడలమ్మ. ఈ అమ్మవారు కర్ణాటక ప్రాంతవాసి. 2వ భార్య గొల్లకేతమ్మ. ఈ అమ్మవారు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ చెందిన అమ్మవారట. స్వామివారు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ అమ్మవారిని చేసుకున్నారట. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న గొల్ల, కురుమ, యాద ప్రాంతస్తులందరూ ఈ అమ్మవారిని, ఈ స్వామివారిని తమ దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఉగ్గు సాంప్రదాయం ప్రకారం వాళ్ళు కొలుస్తారు ఈ దేవుణ్ణి. ఒకప్పుడు చాళుక్యులు ఇదొక రహస్య సమావేశాలు చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఐనవోల్ అనేది చాణక్యులకు గాని కాకతీయులకు గాని ఒక వార్ వ్యూహంగా యూజ్ చేసుకునే వాళ్ళట. యుద్ధ వ్యూహాలకి, ప్లాన్స్ కి ఇది ఒక సరైన ప్లేస్ అనేది వాళ్ళ యొక్క ఆలోచనలట. ఈ ఆలయాన్ని కట్టింది మాత్రం ప్రతాపరుద్రులట. కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టారు. ఇక్కడ మల్లన్న స్వామి దర్శనం జరుగుతుంది. ఇక్కడ కోర మీసాలతోని విగ్రహం ఉంటుంది 10 అడుగులకి. ముందట ఒక చిన్న శివలింగం ఉంటుంది. ఈ గుడిలో కాకతీయులు 108 స్తంభాలు కట్టారు. ఎన్నో తోరణాలు కట్టారు. ఇక్కడే ఎన్నో మొక్కులు కడతారు అనమాట. ఒక క్లాత్ లో ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక కోరిక కోరుకొని కడతారు అనమాట. పెళ్లి కావడానికి బాసింగం కడతారు, పిల్లలు కావడానికి తొట్ట కడతారు. అలా ఒక్కొక్క కోరిక ఒక్కొక్కటి కోరుకొని కట్టుకుంటారు అనమాట. ఇక్కడ ఇక్కడ ఒడిబియ్యం పోస్తారు. నేనైతే లడ్డు ప్రసాదాలు తీసుకున్నా. అభిషేకం లడ్డు ప్రసాదం. ఇంకా నా దర్శనం అయిపోయింది, ప్రసాదం అయిపోయింది. ఇక బయటికి వెళ్ళుడే. నేనైతే మీకు టాప్ వ్యూ నుంచి చూపిస్తాను మొత్తం టెంపుల్ ని. ఇక్కడైతే చాలా తడకలు వేశారు వచ్చిన భక్తుల కోసం. వాళ్ళు బోనం చెల్లించడానికి, మొక్కులు తీర్చుకోవడానికి, కుదిరితే రాత్రి ఇక్కడనే పడుకోవడానికి, అంటే నిద్ర చేయడానికి కూడా అనుకూలంగా ఉండేలాగా. దీన్నే బోనం చెల్లించడం అంటారు. ఒక గిన్నెలో అన్ని కూరగాయలు కలిపి వండుతారు, ఇంకో గిన్నెలో అన్నం వండుతారు. వీటి ముందు పట్టణం వేసి బోనం చెల్లిస్తారు. ఇక్కడ వండడం అనేది కట్టెల మీదనే వండుతారు. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఈ దేవుడు పసుపు రాసుకొని రాక్షసులను సంహరించాడు. అందుకు ఈ దేవుడి దగ్గర ప్రసాదాన్ని పసుపుగానే పెడతారు. వీళ్ళు పెట్టుకునే బొట్టు కూడా పసుపే పెట్టుకుంటారు. ఇదే నాట్య మండపము. మీకు దూరం నుంచి చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇక్కడ విజువల్స్ లో చూడండి ఎలా వండుతున్నారు అనేది. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.